హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చామదుంపల్ని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాం అనమాట. వాటిని కొంచెం స్లైసెస్గా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం పెద్దగా ఎట్లా ఉన్నాయో అట్లా వేసామంటే మనకు ఉప్పు కారం సరిగ్గా పట్టదు. కారాలు మనం వేసే స్పైసెస్ అన్నీ దీనికి పట్టదన్నమాట, టేస్ట్ బాగుండదు. సో ఎందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనకు ఫ్రై చాలా బాగుంటుంది. మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్, కాకపోతే దీంట్లో ఇంగ్రీడియంట్స్ కొన్ని ఎక్స్ట్రా వేసుకుంటాం అంతే. కొంచెం పసుపు వేసుకొని ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఎక్స్ట్రా ఏం వేస్తున్నానంటే టొమాటో వేస్తున్నాను. టొమాటో కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, పూర్తిగా ఆప్షనల్లో. ఎందుకంటే నేను ముద్దగా వస్తుంది కూర, సో మనం రైస్లో కలుపుకొని తినడానికైతే బాగుంటుంది అని చెప్పి నేను టొమాటో వేస్తున్నాను అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు పొడి పొడిగానే కావాలి అనుకుంటే టొమాటో లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టమాటా కూడా వేసుకొని టమాటాలు కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పౌడరు అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలు, ఆ చామదుంపలు కూడా వేసుకొని బాగా ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు మాడిపోకుండా ఉండాలి కదా, అందుకని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని రుచికి సరిపడ కారం కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటే మనకు ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొంతమంది తెలుసుకోవాలి కదా. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా సర్వ్ చేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సైడ్ డిష్ కానీ వాడుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ చామదుంప ఫ్రై మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.